ఒక సిఎంపిఎస్లో పిటిషన్ పెట్టిందని నిన్న ప్రెస్ మీడియాల ద్వారా తెలవటం జరిగింది. ఆ శరణ్ చౌదరి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆయన ఎవరో కూడా తెలియదు నాకు. నిన్న మొన్న ఆయన విచారిస్తే ఆయన బీజేపీలో ఉండేది, ఈయన ఈ ల్యాండ్ దందాలు మోసాలు చేస్తానని పార్టీ వాళ్ళు హైకమాండ్ చెప్తే వాళ్ళు పార్టీ నుంచి కూడా అతన్ని సస్పెండ్ చేయటం కూడా జరిగింది. సరే, ఆయన గురించి కూడా నిన్న చాలా విషయాలు కూడా తెలుసుకున్నాం. ఈయన రియల్ ఎస్టేట్ బిజినెస్ ఏదో చేస్తాడట. ఎన్ఆర్ఐస్ను నా దగ్గర పెట్టుబడి పెట్టాలని, ఎన్ఆర్ఐస్ దగ్గర చాలామంది దగ్గర నాకు 150 ఎకరాలన్నది, 130 ఎకరాలన్నది, 350 ఎకరాలన్నాయని అన్ని డాక్యుమెంట్స్, దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి ఎన్ఆర్ఎస్ దగ్గర చాలామంది దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఆ డబ్బులు తీసుకుని అందరికి కూడా మోసం కూడా చేయటం జరిగింది. సరే, ఎన్ఆర్ఐ ఒక విజయ్ అంటేనే ఆయన 5 కోట్లు తీసుకున్నాడట ఆయన దగ్గర. 4 నెలల బట్టి 6 నెలల బట్టి తిరుగుతూనే ఉన్నాడు. ఇస్తా అని అంటున్నాడు. ల్యాండ్ లేదని తేల్చిపోయింది. దొంగ డాక్యుమెంట్స్ అని విజయ్కి తెలిసిపోతే ఆ విజయ్ నా పైసలు నాకు ఇవ్వని కూడా ఆయన చుట్టూ తిరిగిండట. ఆయన పైసలు ఇచ్చే పరిస్థితి లేకపోతే ఆయన పోలీస్ కంప్లైంట్ చేయటం జరిగింది. ఆ పోలీస్ కంప్లైంట్ లోపల వాళ్ళు పోలీసు వాళ్ళంతా ఎంక్వైరీ చేస్తే దగ్గర రూపాయి లేదు, ఆ డబ్బులు ఇచ్చే పరిస్థితి కూడా లేడట. ఆ డబ్బులు ఇవ్వకపోతే నా డబ్బులు నాకు ఇవ్వనట్టు ఆఖరికి ఏదో ఇల్లు అపార్ట్మెంటు బ్యాంకులో కుదరబెట్టింది ఉంటే 1,25,00,000 ఆయనే విజయ్ కట్టి దాన్ని, అది 3 కోట్ల విలువదే, ఇంకా 2 కోట్ల రూపాయలు రావాల్సి ఉన్నాయట ఆయనకు. ఆ 2 కోట్ల గురించి ఒత్తిడి చేస్తుంటే ఇప్పుడు నా మీద ఆరోపణ చేస్తున్నారు. వాస్తవంగా ఎన్ఆర్ఐస్ మీకు తెలుసు, అందరూ కూడా నాకు పరిచయస్తులే. ఆ విజయ్ నా దగ్గరికి వస్తే వాళ్ళు ఎన్ఆర్ఐస్ని తీసుకొని వచ్చిందట. నాకు ఆ విజయ్ కూడా పరిచయం లేదు. ఆయనే ఎన్ఆర్ఐస్ని తీసుకొస్తే మీరే సిపి దగ్గర పోండి అని నేను సిపి దగ్గరికి వెళ్ళగొట్టాను. ఆ సిపి గారే చొరవ చూపెట్టి ఆ డాక్యుమెంట్ చూసి అతడు ఆ ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించిండని తెలుస్తున్నది. ఇది వాస్తవ పొజిషన్. ఆయన మీద కూడా మీరు చూడండి, శరణ్ మీద కూడా చాలా కేసెస్ ఉన్నాయి. దొంగ డాక్యుమెంట్స్ పుట్టిన కేసెస్. అదే తిరిగా ఈయన కంపెనీ పెట్టి ఇండస్ట్రీ పైన రాధా టీఎంటీసీ సీల్ సప్లై చేయటం, అందులో బోకస్ పిటిషన్స్, షేక్ లెటర్స్, స్టేట్ బ్యాంక్ గ్యారెంట్లు, అన్ని కేసెస్ ఉన్నాయి. ఆయన భార్య కూడా పాస్పోర్ట్ కూడా రద్దు చేశారు, భార్య పేరు మీద కూడా. అంటే ఇవన్నీ కేసెస్ కూడా ఉన్నాయి. ఇంకా పోలీస్ స్టేషన్లో చాలా కేసెస్ ఉన్నాయి ఆయన మీద. అసంటి వ్యక్తి డాక్యుమెంట్స్ సృష్టించి ఎన్ఆర్ఎస్ మోసం చేసి అసంటి వ్యక్తిని దయచేసి మీరు ప్రోత్సహించొద్దనేది నా విజ్ఞప్తి. ఇంకా చాలామంది ఎన్ఆర్ఎస్ను మోసం చేసిన వ్యక్తి ఆయన. నేను రాజకీయాల్లో ఉన్నా, 40 ఏళ్ళ నుంచి మీరు చూస్తూనే ఉన్నారు. ఎన్నడూ కూడా ఈ ల్యాండ్ జోలికి కానీ నేను పోను. ఎవరన్నా దగ్గర వాళ్ళు వస్తే న్యాయం చేయండి, ఎటు న్యాయం ఉంటే అటు చేయమని చెప్తా తప్ప పలానాకు సపోర్ట్ చేసే వ్యక్తిని కాదు. నా రాజకీయ జీవితంలో ఎన్నడూ కూడా మచ్చలేదు. నన్ను ఎన్నో ప్రభుత్వాలు ఇరికియాలని ప్రయత్నం చేసినాయి. నేను ఎన్నడూ కూడా ఎక్కడ కూడా
నేను ఇరకలేదు, ఇరికిచ్చే ప్రయత్నం చేసినా నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది, వాస్తవాలు తెలుసుకొని నేను ప్రెస్ మీడియా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏదో తొందరపడి నా మీద వీళ్ళు ఆరోపణ చేసినప్పుడు దయచేసి కొంత వాస్తవాలు తెలుసుకొని రాస్తే బాగుంటుందని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. రెండవది, ఈ ఇళ్ళ కూడా నాకు దీంట్లో సంబంధం లేదు. ఆ విజయ్ నాకు బంధువు అని చెప్తాను, ఒక నిమిషం ఉండండి. ఆయన చెప్పింది ఏంటి, దయాకర్ రావు బంధువు పేరు మీద రిజిస్ట్రేషన్. మీరు ఇదన్నా ఒక్కసారి తెలుసుకోండి. ఆ విజయవాడ ఆయన మా క్యాస్ట్ కూడా కాదు, కాపు అంటున్నారా మీరు. అసంటి కూడా బంధువు అని నా తప్పుడు ఆరోపణలు చేసి ఇవన్నీ కూడా పొలిటికల్గా ఎవరు లబ్ధి పొందాలనేది, నన్ను ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. సరే, మీకు తెలుసు, నేను ఎన్నో కేసులు ఎదుర్కొన్నా. రాజశేఖర రెడ్డి పీరియడ్లో చూశారు మీరు. నన్ను ఒబ్లాపురంలో పోలీసులతో కొట్టించి జైల్లో పెట్టారు. మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టు మీద కేసులు పెట్టి జైల్లో పెట్టారు. వరంగల్లో కూడా కొంతమంది ఆ రోజు ల్యాండ్ కబ్జాలు చేస్తే నేను ధర్నా చేస్తే నేను జైల్లో పోయాను. ఉద్యోగ పేర్లో కూడా జైల్లో పోయాను. ప్రజల కోసం నేను పోరాటం చేశాను తప్ప ఎక్కడ కూడా ఇంతవరకు ప్రజలకు కానీ ఎవరికి కూడా అన్యాయం చేసిన చరిత్ర లేదు. కావాలని సృష్టించి